వెనక తిప్పేసాను సైకిల్ తిప్పమని చెప్పచ్చు కూర్చోండి ఇక్కడ కొంచెం జరగండి దాదాపు 10 సంవత్సరాల నుండి క్రీడాకారులు చాలామంది చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మేము కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు ఆదిశీన్ అన్న మహేందర్ రెడ్డి అన్న గారు ఇద్దరు ప్రారంభమైన తర్వాత యువకులలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. యువకులకు కావాల్సింది ముఖ్యంగా విద్య, అలాగే క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రపంచంతో పోటీ పడే మాదిరిగా ఒలింపిక్స్లో కూడా పథకాలు సాధించాలనే ఒక ధ్యేయంతో రాష్ట్రమంతటా కూడా ప్రపంచంతో పోటీ పడే మాదిరిగా ఈ యొక్క సౌకర్యాలను కూడా మెరుగుపరచాలన్న ఉద్దేశం కొద్దీ రాష్ట్ర రాజధానిలో ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది. అంతేకాకుండా విద్యతో పాటు శరీర దారుఢ్యం కూడా ముఖ్యం కాబట్టి ఈ యొక్క విద్యార్థులకు ఇలా శరీర దారుఢ్యాన్ని కూడా పెంపొందించాలనే ఉద్దేశము, అలాగే క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశం కొద్దీ ఇవాళ క్రీడా ప్రాంగణాలను కూడా మండల లెవెల్ నుంచి మొదలుకుంటే ఇవాళ జిల్లా లెవెల్లో కూడా ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ సిరిసిల్ల ప్రజల యొక్క చిరకాల వాంఛైన, ముఖ్యంగా క్రికెట్ అభిమానుల యొక్క చిరకాల వాంఛైన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలన్న ఉద్దేశం కొద్దీ ఎప్పుడైతే ఇలా ఆది శ్రీనివాస్ గారు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రజలందరూ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో వెంటనే స్పందించి వారు ఈ యొక్క సిరిసిల్ల పట్టణాన్ని కూడా ఇలా క్రికెట్ను అభివృద్ధి పరచాలన్న ఉద్దేశం కొద్దీ దానికి తగిన స్థలాన్ని కేటాయించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఆది శ్రీనివాస్ గారు ఇవాళ గౌరవ కలెక్టర్ గారితో కలిసి వచ్చి ఈ స్థల పరిశీలన చేసిన తర్వాత ఇది క్రికెట్కు అనుగుణంగా ఉన్నదని భావించి దీన్ని ఇవాళ కేటాయించడానికి ఇవాళ వారు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. త్వరలోనే దానికి తగిన విధంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడానికి గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇవాళ ఎవరితోని ఎప్పుడు శంకుస్థాపన చేయించాలనే తేదీలను కూడా నిర్ణయించడం జరుగుతుంది. మొత్తం బాధపడుతున్నాండి. ఇది ఉండాలంటూ గద్దె మీద ఉండాలంటే అచ్చుదారులు ఉండదు కొనుక్కొని చెప్పేసి రైతులు వస్తారు. మాకు అమ్ముకోవాలని చెప్పేసి వీళ్ళు కింద కూర్చుంటారు. రైతులు కూర్చుంటుందని వీళ్ళని దాటే కూడా అచ్చుదారులు లోకల్ టమాటా
తీపిస్తుంటా సిరిసిల్ల పట్టణంలో సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడా అభిమానులు యువ క్రీడాకారుల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 5 నుంచి 6 ఎకరాల క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, క్రికెట్ ఆడుకోవడానికి, ఇతరత్ర ఆటలు ఆడుకోవడానికి, ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన స్థలంగా సుమారు 5 నుంచి 6 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు ప్రత్యేక చొరవతోటి సిరిసిల్ల పట్టణానికి నడకదారులు వచ్చినా అందుకునేంత అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఉదయం నడక ద్వారా కూడా రావడానికి, మార్నింగ్ వాకింగ్ చేసుకునే వారికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా క్రికెట్ క్రీడామానులు ఇప్పటి వరకు కాలేజీ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడానికి కోసం మాకు కావాలని కోరినప్పుడు, అంటే గత 10 సంవత్సరాల పరిపాలనలో అందలేని క్రికెట్ క్రీడాకారులకు సంబంధించినటువంటి మైదానాన్ని ఇవ్వాలని చెప్పని అనుకొని ఇక్కడ ఒక 5 ఎకరాల స్థలాన్ని ఈరోజు స్థల పరిశీలన చేసి క్రీడాభిమానులకు సంబంధించి, క్రీడాకారులకు సంబంధించి, ఆ యూనియన్కి సంబంధించినటువంటి వారితోటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని చూపెట్టి వారు ఎంపిక చేసుకోగానే వారికి ఇక్కడ శివశరణ్ రెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నారో వారితో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. వారు కూడా త్వరలోనే సిరిసిల్లకు, వేములవాడలో కూడా ఒక 5 ఎకరాల స్థలం కావాలని అక్కడ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు కలెక్టర్ గారు చేస్తున్న క్రమంలో, ఆ తర్వాత కొరుట్లాలో కూడా ఒక 5 ఎకరాలు, అంటే నాకు ఆ ప్రాంతంలో 3 మండలాల నియోజకవర్గాలు ఉన్నాయి. కొరుట్లాలో పుట్టిపేరు ఊరుగా నరసింహరావు గారు కూడా అడిగినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడు, మొన్ననే ఇక్కడ కలెక్టర్లు ఉన్నప్పుడు వారితో మాట్లాడు, అక్కడ కూడా ఒక 5 ఎకరాలు, అంటే ఒక కారిడార్గా క్రీడా మైదానంగా క్రీడాకారులకు కారిడార్గా సిరిసిల్లలో 5, వేములలో 5, కోట్లలో కూడా 5 ఎకరాల వరకు ఇంచుమించు క్రికెట్ మైదానాలకు ఇచ్చేటువంటి ఏర్పాటుని ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో క్రీడాకారులకు కూడా మేలైనటువంటి కార్యక్రమం అమలు చేసే క్రమంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక్కడ క్రీడా నైపుణ్యంతో ఎదగాలి, ఈ మైదానం ద్వారా అనేక మంది క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా మారాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. సుదూర ప్రాంతాల్లో సిరిసిల్లాలో ఇటీవలనే భూ కబ్జాలకు గురైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకున్నప్పటికీ ఇప్పటికే 1400 నుంచి 1500 ఎకరాల వరకు తీసుకున్నటువంటి స్థలం ఉంది. ఇంకా 1000 ఎకరాల స్థలం కూడా ఉన్నట్టుగా తేలుతుంది. అక్కడెక్కడో ఇవ్వడానికి మాకు ఏం అభ్యంతరం లేదు, ఇంకా 10 ఎకరాలు ఎక్కువైనా, కానీ అనువైనది, క్రీడాకారులకు దగ్గరైనది, క్రీడాకారులు ఇక్కడ వచ్చి ఆడుకునే క్రమంలో తల్లిదండ్రులు వచ్చి విడిచిపెట్టి మళ్ళీ తీసుకుపోవడానికి ఉపయోగపడే విధంగా పట్టణానికి అతి సమీపంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేయడం జరిగింది. దీనికి క్రీడా నైపుణ్యత అధికారులు వచ్చి వాటన్నీ కూడా అంచనాలు సిద్ధం చేసిన క్రమంలో ఈ స్థలాన్ని క్రీడాకారులకు చూపెడతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడలకు సంబంధించిన సంఘాల పెద్దలందరూ కూడా వీళ్ళు ఓకే చెప్తే కలెక్టర్ గారు వెంటనే వారికి ప్రొసీడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడంతో పాటు శివసేన రెడ్డి గారు కూడా వచ్చి పరిశీలన జరిపి ప్రభుత్వం పక్షానికి కూడా నిధులు ఇచ్చి స్టేడియం నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటామని సందర్భంగా క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పులు నిన్న పర్యవేక్షించుకున్న ఇక్కడ సార్ ఇప్పుడు మనం అక్కడ మనం వేలు ఎక్కువ ఉంటుంది కదా, లుకింగ్ పోటీగా 2 రకాలు ఉపయోగపడుతుంది.
వేస్ట్ షెడ్లకి వేసే గ్రౌండ్ న్యూ లుక్ ఇక్కడ బయట అది కూడా ఆప్షన్లే మన రేపుడు కాదు ఇక్కడ జీన్స్ అందం పోకుండా చేయాలి ఏ రేపులు ఎవరికి లేదు ప్రతి ఒక్క దీన్ని ఇక్కడ ఒక దాంట్లోకి వేసి ఇక్కడ మన స్టేజ్ అక్కడ కూడా ఉంది రెడీ చేసుకో స్టేజ్ షేప్స్ ఉంటాయి కదా చుట్టూ కూర్చుంటాం కాబట్టి రేకులు గిట్లా వేయండి సార్ ఎండ చచ్చిపోతుంది మీద కూర్చుంటే అంతేనా అయితే ఇట్లా ఏ రంగా చూస్తాను లేస్తారు కదా మీరు అన్నట్టు షెడ్ వేస్తాం అక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని నడిపిద్దాం ప్రకారం ఇక్కడ కూర్చుంటే కింద కూర్చొని వేసినట్టు కదా దీనికి తగ్గట్టుగా దిమ్మలు ఇంత కట్టిద్దాం సర్దుబడి